సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మాంకాల్ డబుల్ బెడ్రూమ్ హైకోర్టు కేసు పూర్తి వివరాలు మీ ముందుకు తేవడానికి హైకోర్టు అడ్వకేట్ గారు శ్రీ హెచ్ శివకుమార్ గారితో ముఖాముఖి అయితే లైవ్ లో ఉన్నాం. సార్, నిరుపేదలకు దగ్గర మీరు ఫీజు లేకుండా వాదిస్తున్నందుకు మీకు మా అభిఇన్ఫో తరఫున, అలాగే బెనిఫిషియర్ తరఫున, మా ఛానల్ తరఫున ధన్యవాదాలు సార్. నిరుపేదలు అంటే పేజ్ హైకోర్టులో అర్థమవుతుంది. ఆ నిరుపేదల కోసమే వాళ్ళు ఒక ఇంటి వాళ్ళు కావాలనేదే నాది కూడా నేను కూడా ఒక నిరుపేద స్థాయి నుంచి వచ్చాను కాబట్టి, అదే స్థాయిలోంచి నేను వచ్చాను కాబట్టి, నాలాంటి వ్యక్తులు, నాలాగా నిరుపేద నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక ఇల్లు కలిగించాలనే ఒక ధ్యేయంతోనే నేను ఈరోజు ముందుకొస్తూ హైకోర్టు ఖచ్చితంగా పెడతాను నేను హైకోర్టులో. చెప్పండి. అలాగే మాంకాల్ డబుల్ బెడ్రూమ్ కోర్టు వివాదం ఏజీఓ ప్రకారము మొదలైంది సార్. ఇది యాక్చువల్లీ జియో 10 ప్రకారము 10% అనేది ఖచ్చితంగా లోకల్స్ కి ఇళ్ళని స్థలాలను కేటాయించాల్సి ప్రభుత్వము ఏ స్కీమ్ అయినా సరే వాళ్ళకి లోకల్ గా 10% అనేది ఖచ్చితంగా కేటాయించాలి జియో 10 ప్రకారం. సార్, కొంచెం మీది వైఫై స్లో ఉందా సార్? అది కొంచెం వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకుంటారా కొంచెం? ఎందుకంటే లైవ్ లో చాలా మంది కొంచెం బ్రేక్ అవుతుంది మీది. ఓకేనా? క్లియరా సార్? ఓకే. అయితే నెక్స్ట్ ఇంకోటి, అయితే ఇప్పుడు అక్కడ 10% స్థానికులకు కేటాయించారా, లేక స్థానికులకు ఖాళీ ఇండ్లను ఆపి పెట్టారా సార్ అక్కడ? 10% అనేది స్థానికులకి కేటాయించాలి. అయితే అదే స్థానిక 10% ప్రకారం ఏదైతే ప్రభుత్వం అయితే మంజూరు చేసిందో ఆ 10% రాలేదు, మాకు కేటాయించలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. కాబట్టి ఓన్లీ 10% అనే దాని మీదనే వీళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఇతరులకు ఇచ్చిన పట్టా కాపీలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లులు అనేది కేటాయిస్తారు. దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. 10% అనే దాని మీదనే పోరాటం. ఆల్రెడీ 10% సంబంధించిన ఈ యొక్క స్థలాలకు సంబంధించి ఇంకా కొన్ని స్థలాలు కేటాయించాల్సింది కూడా ఇంకొన్ని డబుల్ బెడ్రూమ్లు రిజర్వ్ లో ఉన్నాయి. ప్రభుత్వం వేసిన కౌంటర్ ప్రకారం నా దగ్గర ఉన్న డేటా ప్రకారము, మన క్లయింట్స్ అయితే ప్రొవైడ్ చేసిన డేటా ప్రకారం ఇంకా కేటాయించాల్సి చాలా ఉన్నాయి, రిజర్వ్ లో కూడా ఉన్నాయి. అవే ఆ రిజర్వ్ లో ఉన్నాయి కూడా అయితే అడుగుతున్నట్టు ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పేసి దానికి సంబంధించి బ్యాలెన్స్ చేసేసి వాళ్ళకి ఇచ్చి దీన్ని ఖచ్చితంగా హైకోర్టును మనము ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటూ దీని మీద స్టే వెకేట్ చేయాలని చెప్పేసి మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం అనమాట. ఎవరికి అన్యాయం జరగదు. ఇప్పుడు 10% అనుకున్న లోకల్స్ కి కూడా వాళ్ళు కూడా నిరుపేదలే కదా. లోకల్స్ అన్నదానంత ప్రకారము లోకల్స్ అయినా వాళ్ళు నిరుపేదలే. మనకి ఇప్పుడు అదర్ దెన్ లోకల్స్, నాన్ లోకల్స్ కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా నిరుపేదలకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. కాబట్టి అందులో అయితే వీళ్ళకైనా సరే లేదా వేరే వాళ్ళకైనా సరే అది నిరుపేద అయ్యి ఉండాలా, ఆ మనిషికి ఖచ్చితంగా ఒక ఇంటివాడు అయ్యి ఉండాలా. ప్రభుత్వ ధ్యేయం కూడా అదే. కాబట్టి మన హైకోర్టు ఏజీపీ వాళ్ళు కూడా, జీపీ వాళ్ళు కూడా పోరాడుతుంది అదే, మేము కూడా పోరాడుతుంది అదే. దీనికి సంబంధించి చాలా మంది కూడా ఇంతవరకు పిటిషన్ వేశారో వాళ్ళకు కూడా న్యాయం జరగాలనే. సార్, ఇప్పుడు మన్కాల్ 1, మన్కాల్ 2 లో మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉంటుంది సార్? ప్రకారం అయితే 830 ఇండ్లు నిర్మించారు. ఓకే. మంకల్ 1. అదే మంకల్ 2 లో వచ్చేసి మనకి 2016 ఇండ్లను నిర్మించారు దీంట్లో. అయితే ఆల్మోస్ట్ ఆల్ మంకల్ 1 లో మనకి 702 ఇండ్లు లబ్ధిదారులకు మంజూరు చేశారు. అందులో పెండింగ్ 130 ఉన్నాయి. అవన్నీ కూడా రిజర్వ్ లో పెట్టారు.
అదే విధంగా మనకు మంకల్ 2 లో కూడా 155 ఇండ్లను ఇంకా రిజర్వ్ లో పెట్టారు. అవే రిజర్వ్ లో పెట్టిన ఇండ్లను మన ఎవరైతే అడుగుతున్నారో అదే లోకల్ వాళ్ళు 10% కావాలని చెప్పేసి పిటిషన్ వేసిన వాళ్ళందరినీ కూడా ఎవరైతే వాళ్ళ బెనిఫిషియర్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కేటాయించేసి ఆ 10% బ్యాలెన్స్ చేసి దీని మీద మనము కోర్టులో స్టేని మనము వెకేట్ చేయమని చెప్పేసి అడుగుతాం అనమాట. ఓకే ఓకే దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతున్నాయి. మన లాస్ట్ 31 డిసెంబర్ 2024 లో జరిగింది కూడా ఆర్గ్యుమెంట్. అదే విధంగా మళ్ళీ మనకి డేట్ హైకోర్టు అనేది మళ్ళీ ఒక 4 వీక్స్ డేట్ అట్లా ముందుకు పెట్టింది. మళ్ళీ ఒకసారి ఇది హైకోర్టులో లిస్ట్ ఆర్గ్యుమెంట్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మాంకాళి 1 పైన ఎటువంటి కేసు లేదని కొందరు అంటున్నారు, దానిపైన మీరు చెప్పాల్సింది. అంటే ఇప్పుడు మంకల్ 2 ఉన్నది, ఇవన్నీ కూడా ఓకే సార్. కదా, ఇవన్నీ డబుల్ బెడ్ ఒక్క యూనిట్ లో కట్టినాయి కాబట్టి దీంట్లో కాంప్లికేషన్స్ రాకుండా మొత్తం మంకల్ 2 అయినా సరే మంకల్ 1 అయినా సరే ఇది ఒకే కమ్యూనిటీకి సంబంధించింది, అంటే మంకల్ విలేజ్ సంబంధించిందే కాబట్టి ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ ఏదైతే 10% కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరుగుతుందో వన్స్ ఒక దాంట్లో క్లియర్ అయిందంటే మిగతాది కూడా అందరితో ఒకేసారి క్లియర్ అవుతుంది. అంతవరకు మీరు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా ఎవరికైతే మీకు పట్టదారు అంది ఏవైతే అయితే ఈ సమస్య దాదాపు గత 16 నెలల కోర్టులో పెండింగ్ ఉంది సార్. ఇది ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? నిరుపేదలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఇది? ఎందుకంటే చాలా రోజుల నుంచి, దాదాపు ఒక 1.5 year నుంచి ఇది కోర్టులో కేసులోనే నడుస్తుంది. ఇంకెన్ని రోజులు పట్టొచ్చు దీనికి పేదలకు న్యాయం కావాలంటే? లాస్ట్ కాకపోతే నెక్స్ట్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ లో మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు జనవరి వచ్చేసాం కాబట్టి మనకి మళ్ళొకసారి లిస్టింగ్ చేయిస్తాం. దీన్ని హైకోర్టులో లిస్టింగ్ చేయించేసి దీన్ని ఫైనల్ చేసే ప్రయత్నం చేస్తాం ఈ జనవరిలో. ఓకే. ఇప్పుడు మేబీ నెక్స్ట్ మళ్ళీ డేట్ ఎప్పుడు సార్? డిసెంబర్ 31st డేట్ అయితే రోజు ఏమి ఇవ్వలేదు. మరి నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉందని చెప్పి చాలా మన కామెంట్ చాలా మంది అడుగుతున్నారు అక్కడ బెనిఫిషియరీస్. అదే చెప్తున్నాను కదా, హైకోర్టు సంబంధించింది డేట్ అనేది మనం లిస్టింగ్ చేయిస్తాం అనమాట. లిస్టింగ్ చేయించేసి దీన్ని మళ్ళీ మనకి ఎప్పుడు డేట్ వస్తుంది అనేది అప్డేట్ చేస్తాం అందరి ప్రజలకి. ఓకే సార్. అలాగే నెక్స్ట్ బెనిఫిషియరీస్ కు మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉంటే చెప్పండి సార్. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఇంకా ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. వారికి మీ హోప్, ఎందుకంటే అందరూ 100% మీ పైన చాలా హోప్ పెట్టుకున్నారు. సార్ మా కోసం కష్టపడుతున్నాడు మా మాకు అని చెప్పేసి. నేను బెనిఫిట్ ఒకటే చెప్పేది ఏంటంటే, ఎవరికైతే మీకు పట్టాలు ప్రభుత్వం ద్వారా అందించబడిందో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయిస్తారు. ఇక్కడ ఇష్యూ వల్ల ఒకటి ఏంటంటే 10% అనే దాని మీదనే మనకి ఇక్కడ జరుగుతున్న వాదనలు హైకోర్టులో. కాబట్టి ఎవరికైతే పట్టాల లబ్ధిదారులు బెనిఫిషియరీస్ ఎవరైతే నేమ్స్ వచ్చాయో, ఎవరికైతే ఆల్రెడీ పట్టాల ఇష్యూ కూడా డబుల్ బెడ్రూమ్ లో హైకోర్టు 1 month ఇవ్వలేదు అనే దాని మీదనే ప్రశ్నించబడింది. కాబట్టి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది ప్రశ్నించలేదు. దీంట్లో సంబంధించి ప్రభుత్వం కూడా దీన్ని సక్రమంగా ఎవరికి ఇవ్వాలో దానికి సంబంధించి వెరిఫికేషన్ చేసి ఇవ్వడం జరిగింది. దాని తర్వాతనే ఈ రిపోర్ట్స్ బయటకు వచ్చాయన్నమాట. కాబట్టి వన్స్ వెరిఫికేషన్ అయ్యి వన్స్ వాళ్ళకి పట్టా పాస్బుక్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితిలో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ అలా ఎవరికైనా జరగనప్పుడు వాళ్ళు కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు, ఇట్లా మాకు పట్టాలు ఆల్రెడీ ఇష్యూ జరిగింది, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు అని చెప్పేసి మాకు న్యాయం చేయమని చెప్పొచ్చు. కాబట్టి వరకైతే ఎవరికైతే పట్టాలు ఇవ్వడం జరిగిందో వాళ్ళందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తుంది అతి తొందరలో. మనం హైకోర్టులో లిస్టింగ్ చేయించేసి కోర్టు వారిని మనం స్టే వెకేట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు అయినంత మట్టుకు ఎంతమంది బెనిఫిషియర్స్ కి పట్టా ఇష్యూ చేయిందో వాళ్ళందరికీ కూడా పొజిషన్ ఇవ్వమని చెప్పేసి మనం కోర్టు వారిని కోరుతాం. అలాగే కోర్టు వారు కూడా దీన్ని పరిశీలించి
ముందుకు అనేది వెళ్తుంది. అప్పటి వరకు ఓపిక వహించమని కోరుతున్నాను ఓకే నేను. సార్, ఓకే ఓకే సార్. అలాగే ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో శశు గారు. సార్, ఎవరైతే అక్కడ బెనిఫిషియర్స్ ఉన్నారో మీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి వాళ్ళు చాలా మంది అయితే కాల్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళతో ఒకసారి మీరు మాట్లాడండి. మాట్లాడండి సార్. వెళ్ళిపోయారు సార్. హలో హలో ఇప్పుడు మన్కాల్ 1 లో ప్రాబ్లం లేదు కదా సార్? మరి మన్కాల్ 1 ఇవ్వచ్చు కదా, మన్కాల్ 2 ఒక ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతున్నారు. కొంచెం వాళ్ళకి కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారా? చాలా మంది అడుగుతున్నారు కామెంట్ లో. మంకల్ 1, మంకల్ 2 అంటే ఈ రెండు కూడా ఒకే మన విలేజ్ కి సంబంధించింది, ఇది ఒకే మండల్ కి సంబంధించింది. కాబట్టి మంకల్ 1 అయినా సరే, మంకల్ 2 అయినా సరే, వాళ్ళు మన ప్రజలు మంకల్ 1 సంబంధించిన ప్రజలు ఏమంటున్నారంటే 10% ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి మంకల్ 1 లో అయినా సరే, మంకల్ 2 లోనైనా సరే 10% అనేది రెండిట్లో వర్తిస్తుంది. కాబట్టి ఆ రెండింటిని ఆపడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి కూడా దాని మీద సరైన క్లారిటీ లేనందువల్ల అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంకల్ 1 అయినా, మంకల్ 2 అయినా ఏదైనా ఖచ్చితంగా అందులో లోకల్స్ మంకల్ 1 అయినా 2 అయినా లోకల్స్ కి 10% రెండిట్లోనూ రావాలా. దాంట్లో వన్స్ ఎంత మందికి ఇచ్చారు లోకల్స్ కి అనేది నిర్ధారించిన తర్వాత ఆ రెండిట్లోనూ వీళ్ళని ప్రజలను పంపడం జరుగుతుంది, పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు వేచి ఉండాలా. ఓకే ఓకే. నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు సార్? ఇది బెంచ్ మారుతుందని చెప్పేసి మనకైతే ఒక సమాచారం. ఇది ఇప్పుడు సింగిల్ బెంచ్ నుంచి సెకండ్ బెంచ్ కి వెళ్తుందని చెప్పేసి సమాచారం. దానిపైన ఏమన్నా? దాన్ని మనం ఇప్పుడే నిర్ణయించలేము, అదంతా జ్యుడిషియరీకి సంబంధించింది. ఎందుకంటే వెకేషన్స్ తర్వాత యూజువల్ గా బెంచెస్ మారడం అనేది జరుగుతుంది. ప్రతిసారి కూడా ఏ వెకేషన్ వచ్చినా కానీ బెంచెస్ చేంజ్ అయినప్పుడు ఒక న్యాయమూర్తి కాకపోతే ఇంకొక న్యాయమూర్తి దగ్గరికి వెళ్తుంది. కాబట్టి జ్యుడిషియరీ ఏమైనా జస్టిస్ అయినా కానీ, న్యాయమూర్తులైనా కానీ వాళ్ళంతా కూడా సమానంగానే చూస్తారు. కాబట్టి మనం ఏ జడ్జి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పే తీర్పుని బట్టి మనము ముందుకు వెళ్ళాలి. మనం వాళ్ళ తీర్పును కూడా అంగీకరిస్తూ ముందుకు కొనసాగాల. బెంచ్లు మారడం వల్ల పెద్దగా మనకి అన్యాయం అనేది ఏమి ఉండదు. బెంచ్ ఎవరైనా సరే న్యాయమూర్తి. ఓకే సార్. అలాగే ఇప్పుడు అక్కడ కొంతమందికి ఆల్రెడీ ఒక 90% పట్టాలు ఇచ్చారు. కోర్టు కేసు వల్ల దాదాపు 10% పట్టాలు ఆపారని చెప్పేసి అడుగుతున్నారు సార్. అవి అంటే ఫ్యూచర్ లో కేసు క్లోజ్ అయిపోయింది అంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మిగతా వారికి పట్టాలు ఇష్యూ అవుతాయా? అంటే దానికి సంబంధించి ఇప్పుడే మనం ఏం క్లారిటీ ఇవ్వలేము. ఇప్పుడు ఇవ్వలేదు అంటే ఆల్రెడీ ఇప్పుడు కోర్టు నుంచి కొంత స్టే రావడం వల్ల మిగతా వాళ్ళకి ఏదైతే ఉందో అది స్టే అంటే మొత్తం దానికి సంబంధించి ఆపేయమని చెప్పేసి. కాబట్టి పట్టాలు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం కూడా ఇప్పుడు పట్టాలు ఇవ్వలేని వ్యక్తులకి ఆల్రెడీ వాళ్ళ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అయితే కనుక ఖచ్చితంగా పట్టాలు వాళ్ళకి ఇస్తుంది. ఆల్రెడీ వాళ్ళు బెనిఫిషియరీ లిస్ట్ లో వచ్చి ఉంటే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇస్తుంది. ఒకసారి ప్రభుత్వం ఏదైనా సరే మాట ఇచ్చినప్పుడు ఇస్తా అన్నప్పుడు వాళ్ళు వెనక్కి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, వాళ్ళు తీసుకోలేరు కూడా. ఒకసారి లిస్టులో వాళ్ళ పేర్లు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా వస్తాయి. ఎంతో వెరిఫికేషన్ చేసి, ఎంతో ఎంక్వైరీలు చేసి, ఎంతో అన్ని డాక్యుమెంట్లు అన్ని తీసుకున్న తర్వాతనే కదా వాళ్ళని లిస్ట్ లోకి తీసుకొస్తారు. అవును సార్. స్టే రావడం వల్ల అది కొద్దిగా ఆపిర్రు. వన్స్ స్టే వికెట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో దాంట్లో బెనిఫిషియరీస్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా కేటాయించడం జరుగుతుంది. ఓకే. నిమిషం సార్. మీకు బెనిఫిషియర్స్ అయితే థ్యాంక్స్ చెప్పాలని చెప్పేసి కాల్ చేస్తున్నారు. హలో 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 గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి సార్. హలో గుడ్ ఈవినింగ్. ఫోన్ లైన్లోకి వచ్చాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో మీ పేరు చెప్పండి.
కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి కొంచెం. హలో చెప్పండి. ఒక్క నిమిషం సార్, అది బెనిఫిషియర్స్ కాల్స్ చేస్తున్నారు, ఒకసారి వాళ్ళు మీతో మాట్లాడాలని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు. హలో ఆదిశేషు గారు మాట్లాడండి. హలో హలో మాట్లాడండి, వినిపిస్తుంది. సార్ గారితో మాట్లాడతారా? హలో మీ పేరు చెప్పండి. చెప్పండి, మీ పేరు చెప్పండి. హలో నమస్తే సార్. ఒక్క నిమిషం సార్, సార్ వినిపించింది సార్? శశిభాయ్ సార్ మాట్లాడండి, సార్తో మాట్లాడండి. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న. थैंक यू अन्ना, गॉड ब्लेस यू अन्ना, थैंक यू अन्ना। आप इंग्लिश में भी बात करो ना सर से, प्रॉब्लम नहीं। जी 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 सर, धन्यवाद सर, बहुत बहुत शुक्रिया सर, आप हम लोगों के लिए मदद के लिए आगे आए हैं। हमारी कमेटी के तरफ से बहुत बहुत शुक्रिया, धन्यवाद सर। धन्यवाद, बोलिए। हेलो बात करो सर। आप कुछ सवाल पूछना बोले तो आप इंग्लिश में पूछिए। जी 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 सर, लाइन पे है? हाँ सर, लाइन पे, वीडियो कॉल पे है सर। जी जी लाइन पे है जी, पूछिए। नहीं वही शुक्रिया बोल दीजिए सर को, थैंक यू बोल दीजिए हमारी कमेटी की तरफ से, अपनी पूरी कमेटियों की तरफ से। नहीं आप ही बोलिए, आप लाइन में हैं। जी सर, थैंक यू सर। कम बोलिए, आपको क्या डाउट है आपको? नहीं सर, यही कि लोग बहुत परेशान है सर, जल्द से जल्द काम हो गया, अपने घरों में चले गए तो आवाम हमारे को खुशी हो जाएगा सर। हम भी पट्टे के हकदार है, किराए भर के लोग परेशान है साहब, और कुछ भी नहीं। वही थोड़ा रुकिए, अभी हाई कोर्ट में भी केस चल रहा है ना, आप लोग से चिंता आगे बढ़ के बोल के साहब, और आप दे दिए ना आपको, आप कॉपी देने के बाद आप थोड़े ये देखिए स्टे है बोल के रोक गया। जब तक आपको टेंशन लेना नहीं है, पता जिन को पता